లోన్ రూపంలో యూనియన్ బ్యాంకుకు కుచ్చుటోపు పెట్టింది ఒక ముఠ. దాదాపు 12 మంది కలిసి 27 కోట్లు కాజేసినట్లుగా తెలుస్తుంది. తక్కువ విలువ గల స్థిర చరాస్తులకు ఎక్కువ వాల్యుయేషన్ ఇప్పిస్తామని ఈ ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. అయితే అడిగింట్లో బయటపెట్టిన అసలు విషయం బయటపడింది. 12 మందిని అరెస్ట్ చేసినట్లుగా రామచంద్రాపురం పోలీసులు వెల్లడించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. రామచంద్రాపురంలోని ఆంధ్ర బ్యాంక్ లో పెద్ద భారీ స్కామ్ అనేది బయటపడింది. దాదాపు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కలిసి 27 కోట్ల రూపాయలు బ్యాంకుకి టోపీ పెట్టారు. దీనిపైన కేసు నమోదు చేసిన రామచంద్రాపురం పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకుని సంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఈ ఆంధ్ర బ్యాంక్ లో 2016 అంటే రామచంద్రాపురంలో ఉన్న ఈ బ్రాంచ్ ఆంధ్ర బ్యాంక్ లో 2016లో అప్పుడు పనిచేస్తున్న మేనేజర్, లీగల్ టీం, బ్యాంక్ ఏజెన్సీ, చార్టెడ్ అకౌంట్ సభ్యులందరూ కలిసి ఈ 15 కంపెనీలకు సంబంధించిన వ్యక్తులకు ఈ బిజినెస్ లోన్ కింద తక్కువ విలువ గల ఆస్తులను అంటే స్థిర చరాస్తులను ఎక్కువ వాల్యుయేషన్ గా లోన్ లో చూపించి దాదాపు 27 కోట్ల రూపాయలు లోన్లు తీసుకున్నారు. ఆ తర్వాత తీసుకున్న లోన్లు 2 సంవత్సరాల వరకు వారందరూ బాగానే కట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ బ్యాంక్ ఇంటర్నల్ అధికారులు ఆడిట్ చేయగా ఈ దాదాపు కేవలం 10 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులకు ఈ మేనేజర్, లీగల్ టీం, బ్యాంక్ ఏజెన్సీ, చార్టెడ్ అకౌంట్ వీళ్ళందరూ కలిసి దాదాపు మరో 17 కోట్ల రూపాయలు వీరందరూ కూడా అదనంగా వీరందరికీ లోన్ల రూపంలో కేటాయించారు. అయితే అసలు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించిన క్రమంలో లోన్ల వ్యవహారానికి సంబంధించి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. మిగతా 17 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. మిగతా 17 కోట్ల రూపాయలు ఈ అధికారులందరూ కలిసి స్వాహా చేశారని తెలియడంతో రంగంలోకి దిగిన పోలీసులు దీనిపైన 2021లో రామచంద్రపురం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు చేసి విచారణలో భాగంగా ఈ 12 మందిని కూడా ఈరోజు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా ఈ పటాన్చెరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని సంగారెడ్డి కోర్టుకు తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.